ఈ మాట నేను 3వ మాట పలుకుతున్నాగా బైబిల్ గ్రంథము చదువుకుందాము. యోహాను పత్రిక 19:26. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిశువులను దగ్గర నిలిచినట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ వాక్యాన్ని మిత్రం ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి జీవాదేవంగా మంచి వివరించాలన్న సాయించండి. నీకే స్తోత్రములు యేసుక్రీస్తు అడుగుతాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు శిలువలో 3వ మాట ఏమని పలికాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? కొడాలతో పుట్టబడి అంతగానో శిలువలో వేస్తే కూడా తన తల్లి గుర్తుకు వచ్చినది. అప్పుడు తన తల్లి గుర్తుకు వచ్చి, నీ ఇప్పుడు శిలువలో ఉన్నాను కదమ్మా, నిన్ను ఎవరు చూసుకుంటారు అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది యేసు ప్రభువుకి. యేసు ప్రభు తన ఒక శిష్యునికి చెప్పాడు, మా అమ్మని నువ్వు చూసుకో, మా అమ్మను మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని. యేసు ప్రభు అంత శ్రమలలో ఉంటే కూడా తన తల్లి గుర్తుకు వచ్చినది. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన తల్లిదండ్రులను ప్రేమించాలా. వాళ్ళ మాట విన్నట్టయితే మనము ధన్యులం అవుతాం, దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఎఫెసీ 6:1 చూసినట్టయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఈ ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మనము మన తల్లిదండ్రులు ఏమైతే మాటలు చెప్తారో అవి మనం వినాలి. వాళ్ళైతే మనకు చెడ్డ మాటలు చెప్పరు కదా, తాగు తినురా, అలా తిరుగురా, ఇలా తిరుగురా అని ఎవరు కూడా తల్లిదండ్రులు చెప్పరు. మంచి అలవాట్లు నేర్పిస్తారు, మంచి బుద్ధి నేర్పిస్తారు తల్లిదండ్రులు పిల్లలకు. అలాగే మనం కూడా తల్లిదండ్రులకు విధేయులై వాళ్ళు చెప్పిన మాటలు మనం కూడా వినాలా. యేసు ప్రభువు 30 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు తన తండ్రితో పాటు పని చేశాడు. చెక్క పని, వడ్రంగి పని తన తండ్రితో పాటు చేశాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సంపూర్ణంగా దేవుని సేవలో ఉన్నాడు. ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు యేసు ప్రభువు. ఎంతో మందిని, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. జ్వరం వచ్చిన వాళ్ళని జ్వరం నయం చేయించాడు. ఎన్నో స్వస్థత కార్యములు చేశాడు. అతను అనుకుంటే అతను శిలువలో వేయబడాడు, కొరడాలతో కొట్టబడాడు. అతడు తన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే అతడు శిలువలో ప్రాణమును అర్పించాడు. యేసు ప్రభు వీపుపై ఎన్నో కొరడాలు తిన్నాడు, దెబ్బలు. మనమైతే ఒక కొరడ దెబ్బ తింటేనే అమ్మో అయ్యో అంటాం, కానీ యేసు ప్రభు మాత్రము ఎంత తిన్నా కూడా ఏమి కూడా వాళ్ళని ఒక మాట కూడా అనలేదు. కాళ్ళకు చేతులకు మేకులై కూర్చోబడ్డాయి యేసు ప్రభువుకి. మళ్ళా సిలువలో ఉంటే కూడా రక్తం అంటే ఏమి కూడా లేదు. మళ్ళీ దొంగలు, అక్కడ ఉన్న దొంగలు చనిపోయినారు లేదు అని బొల్లెముతో కడుపు మీద గుచ్చుతారు. అప్పుడు ఏమొస్తుంది? రక్తం ఏముండదు, నీరు వస్తుంది. యేసు ప్రభువు ఇంత శ్రమలు మన కోసం భరించాడు. మనం కూడా ఎలా ఉండాలా? దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే జీవించాలి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక, ఆమేన్.